వన్డే వరల్డ్ కప్లో భారత జట్టు వరుసగా 10 విజయాలు సాధించి సెమీస్ వరకు దూసుకురావడం ఓ ఎత్తైతే సెమీస్లో మహమ్మద్ షమి ఒంటి చేత్తో అందించిన విజయం మరో ఎత్తు. అయితే వరల్డ్ కప్లో కాలి గాయంతో బాధపడుతూనే టీమిండియాను సెమీస్ చేర్చిన షమి ఆ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్తో టీ20, ఇంగ్లాండ్తో టెస్ట్ మ్యాచ్లకు సైతం దూరమైన షమి ఇప్పుడు ఐపీఎల్ 2024కు కూడా దూరమవుతున్నాడు. వన్డే వరల్డ్ కప్లో ఎడమకాలి మడమకు గాయం కావడంతో చికిత్స తీసుకుంటున్న మహమ్మద్ షమి కోలుకోకపోవడంతో లండన్కు వెళ్లారు. అక్కడ శస్త్రచికిత్స చేయించుకోవాలని షమి నిర్ణయించుకున్నాడు. దీంతో ఐపీఎల్ టోర్నీ ఆడటం సాధ్యం కాదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో షమి ఐపీఎల్ టోర్నీకి దూరమవుతున్నట్లు అతని ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్తో పాటు బీసీసీఐ కూడా నిర్ణయించాయి. వాస్తవానికి షమి కాలి గాయానికి చికిత్స కోసం జనవరి చివరిలోనే లండన్కు వెళ్లాడు. అక్కడ 3 వారాలుగా ఇంజెక్షన్లు కూడా తీసుకుంటున్నాడు. అయినా ప్రభావం లేకపోవడంతో చివరిగా సర్జరీ చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. దీంతో సర్జరీ పూర్తయ్యాక తగిన విశ్రాంతి కూడా అవసరం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టోర్నీలో షమి ఆడటం సాధ్యం కాదని తేలిపోయింది. ఐపీఎల్ తర్వాత జరిగే టీ20 వరల్డ్ కప్కు షమి అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తుంది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లో జరిగే బంగ్లాదేశ్, న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ల నాటికి షమి కోలుకునే అవకాశాలున్నాయి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.